అనగనగా ఒక అడవిలో ఒక గులాబీ పువ్వు ఉండేది. అది తన అందాన్ని చూసుకొని చాలా గర్వపడేది. అయితే తన పక్కనే ఒక క్యాక్టస్ నివసించేది. గులాబీ ఎప్పుడూ క్యాక్టస్ని విసుక్కునేది. ప్రతిరోజూ అందంగా లేవని అవమానపరిచేది. చుట్టుపక్కల ఉండే ఇతర మొక్కలు గులాబీ పువ్వుతో నువ్వు చేసేది తప్పు అని ఎంత వారించినా అది వినేది కాదు. పైగా అడ్డుపడినవారితో వాదనకు దిగేది. ఒకరోజు గులాబీ పక్కనే ఉన్న వెదురు చెట్టు, ఆహా, గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంది, నాకు కూడా గులాబీ పువ్వు పూస్తే ఎంత బాగుండు, ఇంత అందం ఉండాలంటే అదృష్టం ఉండాలి అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న వేప చెట్టు, ఇక్కడ బాధపడటానికి ఏముంది, అందరికీ అన్నీ ఉండాలని లేదు కదా, మనకు గులాబీ లేనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండాల్సిన ప్రత్యేకతలు వారికి ఉంటాయి అని అంటుంది. వీరి మాటలు విన్న గులాబీ, అందరూ నన్ను ఈ అడవిలోనే అందమైన దానిలా చూస్తారు, మీరెప్పుడూ గమనించలేదా అంటుంది. అప్పుడు పక్కన ఉన్న పొద్దుతిరుగుడు పువ్వు, నువ్వొక్కదానివే అందమైన దానివని అనుకోవడం నీ తెలివితక్కువతనం, ఈ అడవిలో చాలా అందమైన పువ్వులున్నాయి, అందులో నువ్వు కూడా ఒక్కదానివి అంతే అని అంటుంది. అప్పుడు గులాబీ, అందరూ నన్ను చూడటానికి ఇష్టపడతారు, నా అందాన్ని ఆరాధిస్తారు, ఏమాత్రం అందం లేక ఒళ్లంతా ముళ్లతో ఉన్న ఈ క్యాక్టస్ నా పక్కన ఉన్నందువల్లే ఇంకా మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది. వెంటనే వేపచెట్టు, నువ్వు చాలా నీచంగా మాట్లాడుతున్నావు, అందమంటే ఏంటో ఎవరూ నిర్ణయించలేరు, నీకు కూడా చాలా ముళ్ళు ఉంటాయి కదా అంటుంది. ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా గులాబీ తన వాదన తాను చేస్తుంటుంది. ప్రతిరోజూ క్యాక్టస్ను అవమానపరుస్తూనే ఉంటుంది. కాని క్యాక్టస్ ఎప్పుడూ గులాబీ మాటలకు బాధపడలేదు. పైగా ప్రకృతి ఏ ప్రాణిని ప్రయోజనం లేకుండా పుట్టించదు అని గులాబీతో చెప్తుండేది. కొద్ది రోజుల తర్వాత వేసవికాలం వచ్చింది. వాతావరణం చాలా వేడిగా మారింది. అడవిలో వర్షాలు లేక, సరిపడా నీరులేక జీవించడం చాలా కష్టంగా ఉండేది. గులాబీ కూడా వాడిపోయి ఎండిపోసాగింది. ఒకరోజు ఒక పిచ్చుక వచ్చి క్యాక్టస్ను పొడిచి తన ముక్కును అందులో కాసేపు ఉంచి మళ్లీ ఎగిరిపోయింది. అది గులాబీ చూసి, ఎందుకు పిచ్చుక అలా చేసింది అని వెదురు చెట్టును అడుగుతుంది. పక్షులు అలా చేసి క్యాక్టస్లోని నీరు తాగుతాయి, అలా రంధ్రం చేసి తాగడం క్యాక్టస్ను బాధించినా ఇతర జీవుల ప్రాణాన్ని కాపాడటానికి సహాయంగా నిలుస్తుంది అని వెదురు చెప్తుంది. అది విని గులాబీ చెలించిపోయి క్యాక్టస్ను ఇన్ని రోజులు అవమానించినందుకు చాలా బాధపడుతుంది. గులాబీ క్యాక్టస్ను సహాయం అడగడానికి చాలా సిగ్గుగా భావించినా దాహం తట్టుకోలేక అడుగుతుంది. క్యాక్టస్ వెంటనే అంగీకరిస్తుంది. పక్షులు తమ ముక్కుతో క్యాక్టస్లోని నీటిని తీసి గులాబీ వేర్లకు పోసాయి. ఆ నీటితో గులాబీ బతికిపోయింది. గులాబీ మళ్లీ ఎప్పుడూ గర్వపడలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. రూపాన్ని బట్టి మనం ఎప్పుడూ ఎవరినీ అంచనా వేయకూడదు అనే నీతిని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.